ఎస్సీ మాదిగ బాలికకు తీరని అన్యాయం జరిగి అత్యాచారం జరిగితే ఒక్క షెడ్యూల్ కాస్ట్ ఎమ్మెల్యే ఎవరైనా పరామర్శించారా? తన్మయ్ అనేటువంటి ఒక షెడ్యూల్ ట్రైబ్ పాపని చంపేస్తే ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రతినిధి గాని వెళ్ళి మాట్లాడటం జరిగిందా? ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళను చెట్టు కట్టేసి కొడితే ఏ బీసీ నాయకుడైనా దీని గురించి మాట్లాడా? ప్రశ్నించగలిగాడా? తెనాలిలో పోలీసులు అతి దారుణంగా రోడ్డు మీద ఎస్సీలను మైనారిటీలను కొడుతూ ఉంటే ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే గాని ప్రతినిధి గాని దాని గురించి మాట్లాడగలిగారా? 131 మంది ఎంపీలు, 36 మంది ఎమ్మెల్యేలు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ లో మేయర్స్, జిల్లా పరిషత్తులు, చైర్మన్లు, గ్రామాల్లో సర్పంచులు ఇంతమంది ఉండి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్కరైనా తమ జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం మాట్లాడగలిగారా? రాజ్యాధికారం అనే పదానికి కరెక్ట్గా ఆన్సర్ చేయమంటే ఏం చెప్తాం? 99% ఎమ్మెల్యే అవడమో, ఎంపీ అవడమో, మినిస్టర్ అవడమో రాజ్యాధికారం అని అనుకుంటాం. అది నిజమా? మరి అదే నిజమైతే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 340, 41, 42 ఆర్టికల్స్ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీస్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి రాయితీలు ఇచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి అంశాలకు కమిషన్స్ని వేయమని ఒక పక్క చెప్తూ, ఎస్సీ ఎస్టీస్కి ఎమ్మెల్యేస్లో, ఎంపీస్లో రిజర్వేషన్ అనేటువంటిది కల్పించటం, తద్వారా లోక్సభలో 543 సీట్స్లో 84 సీట్స్ ఎస్సీస్కి, 47 సీట్స్ ఎస్టీలకు, మొత్తం 131 సీట్స్ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. అలాగే ఏపీ అసెంబ్లీలో 175లో 29+7 36 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. ఇది కాకుండా 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 74వ రాజ్యాంగ సవరణలో కలిపి స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఇన్ అడిషన్ టు ఎస్సీ ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక 25%, 5% మైనారిటీస్కి, అన్నిటిలోనూ 1/3 మహిళలకి, 3వ వంతు మహిళలకి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్ చూస్తే కోరం కంటే ఎక్కువ ఉన్నాయి. స్థానిక సంస్థలు అయితే 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలే ఉన్నారు. అయితే మరి ఇంతమంది ఉంటే రాజ్యాధికారం రావాలి కదా, రాజ్యాధికారం వచ్చి ఉండాలి కదా. మరి నిజంగా రాజ్యాధికారం వచ్చిందా? రాజ్యాధికారంలో వీళ్ళు ఉన్నారా? 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభకు 18 సార్లు, మన ఏపీ అసెంబ్లీకి 16 సార్లు ఎన్నికలు జరిగి అనేక మంది ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనారిటీలు ప్రతినిధులుగా, నాయకులుగా ఎన్నికవడం జరిగింది. మరి ఈ 75 సంవత్సరాల్లో ఈ వెనుకబడిన వర్గాలలో ఉన్నటువంటి పేదలు, ఈ కుటుంబాలలో మార్పు వచ్చిందా? వాళ్ళ బ్రతుకులు మారాయా? ఈనాటికి కడుపు నిండా తినటానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఏ కాలంలో అయినా, ఎండైనా వానైనా సౌకర్యవంతంగా ఉండే ఇల్లు కలిగినటువంటి కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయా? అవి లేకుండా సఫర్ అవుతున్న పరిస్థితుల్లో ఈ పేదలకు, ఈ వెనుకబడిన వర్గాలకు ఉన్నటువంటి పేదలకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ పేదలకు ఆస్తులు ఉన్నాయా? భూములు ఉన్నాయా? ఉద్యోగాలు ఉన్నాయా? ఉపాధి ఉన్నదా? వారికి ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయా? మార్గాలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళ బ్రతుకులు మారలేదు? ఇన్ని సంవత్సరాలు గడిచినా మరి ఇంతమంది ప్రతినిధులు మనం అనుకునే రాజ్యాధికారంలో ఉంటే ఎందుకు వీళ్ళ జీవితాలు మారలేదు? మనం రోజువారీ చూస్తున్నటువంటి వార్తల్లో చూస్తే అత్యధికంగా దాడులు ఎవరి మీద జరుగుతున్నాయంటే బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరుగుతున్నాయి. అత్యధికంగా మహిళల మీద, స్త్రీల మీద, బాలికల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మీద జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకమైన దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆధిపత్య వర్గాల మీద, ఉన్నత కులాల మీద ఎందుకు జరగడం లేదు? అక్కడక్కడ కొంతమంది స్త్రీల మీద జరిగాయి. అలాంటివి జరిగితే దేశంలో నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది. కానీ ఈ వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పేదల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఎక్కడ ఆనకట్ట పడుతున్నది? మరి ఈ వర్గాల నుంచి ఇంతమంది ప్రతినిధులు ఎన్నికవుతూ వచ్చారు కదా, వీరందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఇంతమంది ఉంటే అదే రాజ్యాధికారం అయితే ఎందుకు ఇవి ఆగడం లేదు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈ వర్గాలకు చెందిన బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళగలరా? ఒకవేళ ధైర్యం చేసి వెళ్తే
కేసు కట్టగలరా? కేసు కట్టమని అడిగితే ఎఫ్ఐఆర్ చేస్తారా? ఈ బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు మొరబెట్టుకుంటే వాళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసి కేసు లేకుండా చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ జాతుల నుంచి, ఈ వర్గాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఈ పెత్తందారుల చేతులలో ఆడిపాడి కీలు బొమ్మల్లా ఉన్నారా? లేక ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసి ఆ పోలీస్ స్టేషన్ కి మాట్లాడటమో, అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాట వాళ్ళు వినడం లేదా? వీళ్లకు విలువ ఇవ్వడం లేదా? ఏం జరుగుతుంది? పూనా ప్యాక్ట్ 1932లో జరిగింది. అయితే దీనికి ముందు ఏం జరిగిందనంటే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు మాకు మైనారిటీస్కి సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని అడుగుతున్నటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుకబడినటువంటి వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలకు సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని అడిగితే అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ ఒక కమ్యూనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ మహాత్మా గాంధీ ఇది వీరికి ఇవ్వడానికి వీలు లేదని పూనాలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తల ఒగ్గి ఆ సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారో, ఈ వెనుకబడిన వర్గాలు డాక్టర్ అంబేద్కర్ మిషన్ ద్వారా సాధించారో అవి రద్దుపరచడం జరిగింది. ఆనాటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వర్గాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అనేక మంది ఉన్నా వీరు ఎక్కడి నుంచి వచ్చారనంటే ఈ ఆధిపత్య వర్గాలు, ఉన్నత కులాలు నడిపించేటువంటి పార్టీలలో సీట్లు తీసుకుని అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా గెలిచి వీరు ఈ పెత్తందారుల చేతులలో పనిముట్లుగా, చెంచాలుగా ఉన్నటువంటి పరిస్థితి, కట్టు బానిసలుగా జీవించేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వారి తరపున మాట్లాడే నాయకుడే లేకుండా పోయాడు, ప్రతినిధులే లేకుండా పోయాడు. ఏ నాయకుడైనా ఈ జాతుల నుంచి ఎన్నికైన వాళ్ళు తమ జాతి కోసం మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఆ జాతి ప్రయోజనాలు కాపాడటానికి కష్టపడినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? నిలబడినటువంటి పరిస్థితి, దానికోసం పోరాడినటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? తిరుపతిలో జేమ్స్ అనే ఒక స్టూడెంట్తో మూత్రం తాగిస్తే, అంతర్వేదిలో పిఠాపురం నియోజకవర్గం మల్లాంలో గ్రామ బహిష్కరణ చేస్తే, అనంతపురం దగ్గర రామగిరి మండలంలో ఒక బాలిక, ఒక ఎస్సీ మాదిగ బాలికకు తీరని అన్యాయం జరిగి అత్యాచారం జరిగితే ఒక్క షెడ్యూల్ కాస్ట్ ఎమ్మెల్యే ఎవరైనా పరామర్శించారా? కనీసం ఆ బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని ఏమైనా చిన్న ప్రయత్నం జరిగిందా? అదే అనంతపురం దగ్గర తన్మయ్ అనేటువంటి ఒక షెడ్యూల్ ట్రైబ్ పాపని చంపేస్తే ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రతినిధి కానీ వెళ్ళి మాట్లాడటం జరిగిందా? తెనాలిలో అతి దారుణంగా చట్టాన్ని పరిరక్షించి చట్టం కోసం చట్ట పరిధిలో పనిచేయాల్సినటువంటి కంచె చేని వేసినట్టుగా పోలీసులు అతి దారుణంగా రోడ్డు మీద ఎస్సీలను, మైనారిటీలను కొడుతూ ఉంటే ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కానీ, ప్రతినిధి కానీ దాని గురించి మాట్లాడగలిగారా? ఒక ఇవాంజలిస్టు అనుమానాస్పదంగా మరణిస్తే ఒక క్రిస్టియన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవడైనా నిలబడి ఈ పార్టీ నుంచి వచ్చిన వాడు మాట్లాడగలిగాడా? ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళను చెట్టు కట్టేసి కొడితే ఏ బీసీ నాయకుడైనా దీని గురించి మాట్లాడా? అడగలిగాడా? ప్రశ్నించగలిగాడా? ఇంకొక వైపు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను నువ్వు షెడ్యూల్ కాస్ట్ కాబట్టి కాళ్ళ దగ్గర నిలబడు. అయ్యా సర్పంచ్ నోరా ఒక నిలబడుకున్నారా? క్రిస్టియనా? సరే, ఎందుకని?
నువ్వు బీసీ కాబట్టి దూరంగా ఉండు, నువ్వు ఎస్టీ కాబట్టి నువ్వు సర్పంచ్ సీట్లో కూర్చోడానికి వీల్లేదు, నువ్వు బీసీ కాబట్టి నువ్వు చెక్కు మీద సంతకం పెట్టడానికి వీల్లేదు అని అనేక రకాలుగా కమ్యూనిటీ బేస్డ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలను అణిచివేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని పని చేయగలుగుతున్నారు? ఇది నిర్ణయము లేనటువంటి అధికారం ఏ విధంగా రాజ్యాధికారం అవుతుంది అనేది ఒకవైపు అయితే, మరి తెనాలిలో జరిగినటువంటి సంఘటన గురించి హోమ్ మినిస్టర్ అడిగితే వారేం చెప్తారంటే చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా అని వారు అంటున్నారు. కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే, చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? ఓకే, వారిని టార్గెట్ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. కానీ వారు మాట్లాడింది అది అనాలోచితంగా అన్నారో ఒక ఫ్లోలో మాట్లాడారో తెలియదు. కానీ జనానికి తెలియాల్సినటువంటి వాస్తవం ఏంటంటే చట్టాన్ని పోలీసులు కంట్రోల్ చేయరు, చట్టం మనందరినీ కంట్రోల్ చేస్తుంది. చట్ట ప్రకారం మనందరం కూడా నడుచుకోవాలి. రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి, గవర్నర్లు, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ అధికార వ్యవస్థ, జ్యుడిషియరీ, సామాన్యులు అందరూ చట్టానికి లోబడి పనిచేయాలి. ఎందుకనంటే రాజ్యాంగం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి చట్టం. ఆ చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలి. అంతేగాని ఎవరో చట్టాన్ని కంట్రోల్ చేయరు, చట్ట ప్రకారం మనం నడుచుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి, వీటన్నిటినీ మనము అధిగమించి బయటకు రావాలి అని అంటే పెత్తందారులు నడుపుతున్నటువంటి, ఉన్నత కులాలు నడుపుతున్నటువంటి పార్టీలకు మనము ఓట్లు వేసినంత కాలం ఆధిపత్యంలో వారే ఉంటారు. అత్యాచారాలు, అనాచారాలు, అఘాయిత్యాలు, మహిళలపై, ఎస్సీ ఎస్టీలపై, మైనారిటీలపై, క్రిస్టియన్లపై, ముస్లింలపై, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పై జరిగేటువంటి దాడులు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఆన్సర్ ఎక్కడుంది అని అంటే ఇంతకాలంగా మనకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటుని మన జాతుల నుంచి, మన వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి పార్టీలు, ఆ పార్టీల నాయకులకు వేయకుండా మనం కేవలం ఆధిపత్య వర్గాలు, పెత్తందారులు పెట్టిన ఉన్నత కులాల పార్టీలకు సీట్లు తీసుకుని వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం. కాబట్టి ఇవి జరగకుండా మనం ఆపలేకపోతున్నాము. ఎవరికైతే వాయిస్ ఇవ్వాలో, వాయిస్లెస్ పీపుల్కి లీడర్స్గా వెళ్ళి వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వాల్సిన లీడర్స్ ఈరోజు వాయిస్లెస్ పీపుల్కి వాయిస్లెస్ లీడర్స్ అయ్యారు. అది రాజ్యాధికారం కాదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాయిస్లెస్ పీపుల్కి వాయిస్ ఇవ్వడానికి వచ్చింది. వారి తరపున మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, గొంతునిచ్చి పోరాడటానికి వచ్చింది. కాబట్టి జనాన్ని నేనేం కోరుతున్నానంటే ఈ వెనుకబడిన వర్గాల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు కానీ, అత్యాచారాలు కానీ ఇవన్నీ ఆగాలంటే అధికారం ఒక్కటే దానికి ఆన్సర్. ఎలాంటి అధికారం అంటే మనము నిర్ణయించగలిగి, మనము చట్టము చేయగలిగి, మనల్ని కాపాడగలిగే చట్టాలు మనము చేసుకోగలిగే, నిర్ణయించగలిగే అధికారం వస్తే అది నిజమైన రాజ్యాధికారం. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. అధికారంలో వెళ్ళడానికి మన ఓటుని మన వెనుకబడిన వర్గాలు, పేదల నుంచి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ పేదల నుంచి వచ్చిన నాయకులకు, ఆ పార్టీలకు మనం ఓట్లు వేసుకుని మనం అధికారంలోకి వెళ్ళడమే దీనికి శాశ్వత పరిష్కారం. 131 మంది ఎంపీలు, 36 మంది ఎమ్మెల్యేలు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ లో మేయర్స్, జిల్లా పరిషత్తులు, చైర్మన్లు, గ్రామాల్లో సర్పంచులు ఇంతమంది ఉండి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్కరైనా తమ జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం మాట్లాడగలిగారా? ఎందుకంటే ఆ స్వేచ్ఛ లేదు. కేవలం వారికి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, ఒకవేళ ఎవరైనా జాతి ప్రయోజనాల కోసం పనిచేద్దామనే ఆలోచన ఉన్నా కూడా ఆ మాట్లాడగలిగే స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళు. కాబట్టి జనాన్ని నేను కోరుతున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదలను నేను అడుగుతున్నాను, వెనుకబడిన వర్గాల ప్రజలను నేను కోరుతున్నాను ఏమిటంటే ఇన్నాళ్ళు మన ఓటు ఎవరికి వేసాం? మనం కాని వాళ్లకు, మనపై పెత్తనం చేసే వాళ్లకు, ఉన్నత వర్గాలు, కులాలకు చెందిన పార్టీలకు ఓట్లు వేసాం. కాబట్టే ఇంతవరకు కూడా ఇది ఇలా జరుగుతూ ఉన్నది. అవి ఆపాలంటే ఇక మీదటైనా మన ఓటు మన కోసం వేసుకుందాం. మనము మన వెనుకబడిన వర్గాలు, పార్టీల నుంచి వచ్చిన నాయకులు అధికారంలో ప్రవేశించడానికి ఓటు వేసుకుని మనము దీనికి ఒక పరిష్కారం ఇద్దాము.